సెప్టెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ, కొత్త బార్ పాలసీ. జగన్మోహన్ రెడ్డి పాలనలో లాగా కెమికల్స్తో కూడిన చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలు తీయకుండా మద్యం కంటెంట్ తక్కువ ఉన్న మందును తయారు చేసి ప్రజల ప్రాణాలను రక్షించడానికి, ప్రజలకు మేలు చేయడానికి కూటమి ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చింది. నాడు దోచుకో దాచుకో, నేడు ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఎలా ముందుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు 2 గంటల సేపు చర్చ నిర్వహించి చక్కటి పాలసీని రూపొందించారు. మద్యం పాలసీ అనగానే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఆదాయం గురించి చూస్తాయని, కానీ మద్యం పాలసీ అంటే ఆదాయమే కాదని, ప్రజల ఆరోగ్యమే ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉన్న మద్యం అమ్మకాల ద్వారా మద్యం వినియోగదారుల ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడవచ్చు అన్నారు. మద్యం పాలసీని కేవలం ఆదాయ మార్గంగా మాత్రమే భావించొద్దని, ప్రజల ఆరోగ్యాలు ప్రధానమనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు నష్టపోయాయన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. పేదల ఇళ్ళు ఒళ్ళు గొళ్ళ కాకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో ఆబ్కారీ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న బార్ పాలసీ గడువు తీరడంతో సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాలసీ రావాల్సి ఉంది. అధికారులు సీఎంకు కొత్త పాలసీపై ప్రతిపాదనలు వివరించారు. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక, ప్రతిపాదనల ఆధారంగా కొత్త పాలసీకి రూపకల్పన చేసినట్టు సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 840 బార్లు ఉన్నాయి. కొత్త పాలసీలో లాటరీ పద్ధతి ద్వారా బార్లకు అనుమతులు ఇస్తారు. 50,000 లోపు జనాభా ఉంటే 35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే 55 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉంటే 75 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఏడాది పెట్టాలనే సూచన మంత్రివర్గ ఉపసంఘం నుంచి వచ్చింది. కొత్త పాలసీలో అప్లికేషన్ ఫీజు, లైసెన్స్ ఫీజు ద్వారా 700 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రతి బార్కు కనీసం 4 అప్లికేషన్లు రావాలనే నిబంధనను పెట్టనున్నారు. బార్ పాలసీలో కూడా గీత కులాలకు 10% బార్లు దక్కేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. లిక్కర్ షాపులో ఎలా అయితే 10% వారికి ఇచ్చారో అదేవిధంగా బార్లలో కూడా ఆ వర్గాలకు బార్లు కేటాయించనున్నారు. పొరుగు రాష్ట్రాల పరిధిలో సరిహద్దుల్లో మద్యం అమ్మకాలు పెరగడానికి గల కారణాలు కూడా అధికారులు సీఎంకు వివరించారు. ఏపీలో రేట్లు తగ్గడం, అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉండడం, నాణ్యమైన మద్యం దొరకడంతో మన రాష్ట్రానికి చెందిన మద్యం వినియోగదారులు ఇక్కడే మద్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. దీంతో మన దగ్గర సరిహద్దు ప్రాంతాల్లోని లిక్కర్ షాపుల్లో అమ్మకాలు పెరగగా పొరుగు రాష్ట్రాల్లో అమ్మకాలు తగ్గాయని అధికారులు తెలిపారు. గతంలో మన రాష్ట్రంలో నాణ్యమైన మద్యం లేకపోవడం, అధిక ధరలో మంచి బ్రాండ్ దొరకపోవడం వల్ల పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి మద్యం తాగేవాడని గుర్తు చేశారు. మరోవైపు దీన్ని సొమ్ము చేసుకోవడానికి అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చేవాడని, ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయిందని అధికారులు చెప్పారు. అయితే ఇప్పుడు 12 జిల్లాల పూర్తి స్థాయిలో ఐడి లిక్కర్ ఫ్రీ జిల్లాలుగా ప్రకటించామని, ఈ నెలలో మరో 8 జిల్లాలను ఇల్లిసిట్లీ డిస్టిల్డ్ లిక్కర్ ఫ్రీ జిల్లాలుగా ప్రకటిస్తామని చెప్పారు. సెప్టెంబర్ నాటికి మిగిలిన 6 జిల్లాలను కూడా ఐడి లిక్కర్ ఫ్రీ జిల్లాలుగా ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.